ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. పొలము ఎందుకు పాడైపోయింది? భూమి ఎందుకు అంగలారుస్తుంది? ధాన్యము ఎందుకు నశించిపోయింది? నదులు ఎందుకు ఎండిపోయాయి? మేత స్థలాలు ఎందుకు కాలిపోయాయి? ప్రశ్నలు ఎన్నైనా జవాబు మాత్రం ఒకటే. దేవునిపై మనము చేస్తున్న తిరుగుబాటే దానికి కారణం. మనము జరిగిస్తున్న అక్రమ క్రియలను చూచి దయ్యాలు సైతం ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యపోతున్నాయి. పాపము చేస్తున్నది మనము, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం ఆత్మ లేని మోగజీవులు. దేవునితో సాన్నిహిత్యం చేయడానికి సృష్టింపబడిన మనము దయ్యంతో జతకట్టాం. తత్ఫలితంగా మన కోసం మనకంటే ముందుగా సృష్టింపబడిన సృష్టి యావత్తు ఆయన ఉగ్రతను భరించవలసి వస్తుంది. ఋతువులు క్రమము తప్పాయి, భూమి బీటలు వారింది, పశువులకు పచ్చిక లేదు, త్రాగడానికి నీరు లేదు. ఈ దేవుని యొక్క ఉగ్రతకు కారణమేమిటి? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను, భూలోకము బలత్కారముతో నిండియుండెను. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. దాని ప్రతిఫలంగా దేవుని ప్రణాళిక మారిపోయింది. ప్రేమ ఉగ్రరూపం దాల్చింది. మనుషులతో పాటు మనుషులు జీవించడానికి దేవుడు సృష్టించిన పశు పక్షాదులు మొక్కలు సహితం జలమయమయ్యాయి. సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఏమిటా బహుభారమైన పాపము అనంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు వికృతమైన లైంగిక చర్యలకు బీజాలు నాటాయి. అవి నేటి దినాన్న మహావృక్షమై వర్ధిల్లుతున్నాయి. నేటికి వాటి నీడన చేరుతున్న వారు లెక్కలేనంత మంది ఉన్నారు. నాటి ప్రతిఫలాన్ని అగ్ని గంధక రూపంలో అనుభవించవలసి వచ్చింది. కానీ నేటి ప్రతిఫలాన్ని అగ్నిగుండం కాచుకొని కూర్చుని చూస్తుంది. ఇప్పుడు అంగలార్చవలసింది, రోధించవలసింది భూమి, పశువులు కాదు, దేవుని సృష్టిగా సృష్టింపబడిన నీవు నేనే. ఎందుకంటే వాటికి ఆత్మ లేదు కాబట్టి వాటికి మరో జీవితం అంటూ ఏమీ లేదు. అయితే ఆత్మ కలిగిన మనకు మరొక జీవితం ఉంది, అది శాశ్వతమైనది. ఇప్పుడు మన పాపముల నిమిత్తం అంగలార్చితేనే అప్పుడు మనం నెమ్మదిని పొందుకుంటాం. అది శాశ్వతమైన సమాధాన రాజ్యం. ఇప్పుడు నువ్వు ఓరుకుండి అంగలార్చకుండా ఉంటే అప్పుడు నరకములో అంగలార్చవలసి వస్తుంది. ఇది ఊహించడానికే భయంకరంగా అనిపిస్తుంది కదూ. అది నిత్య మరణం. కనుక ఈ దినాన్ని మనం పశ్చాత్తాపడదాం, ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం. ఆ శాశ్వతమైన సమాధాన రాజ్యములో మనము ప్రవేశిద్దాం. అట్టి కృపధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగులు నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ప్రతి విధమైన శోధన నుండి మీరు మమ్మల్ని తప్పించండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కాపుదలను సమృద్ధిగా దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి, వారికి తగు కాపుదలను మీరు అనుగ్రహించండి. అదేవిధంగా అప్పుల బాధలతో, సమస్యలతో బాధపడుచున్న ఈ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా దయచేయండి. భార్య భర్తలు సమాధానం లేక భయంకరమైన స్థితిలో ఉంటున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. సమాధానకర్తమైన దేవా, వారి కుటుంబములలో సమాధానముని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. దూర ప్రాంతంలో ఉండిచుండగా
ప్రతి బిడ్డకు నీ కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.